హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అలసందకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అలసందలు ఇలా ఎర్చుకోవాలి ఫ్రెండ్స్. నేను నీట్గా కడిగి పక్కకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఇలా రోలు ఉంటే రోట్లో దంచుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత పసుపు, మెంతి, సాల్ట్, ఆయిల్, ఆవాలు, ఆనియన్స్. సింపుల్గా కూర రెడీ ఫ్రెండ్స్. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. అయిపోయే వరకు చూడండి ఫ్రెండ్స్. 3 పావు కిలోల అలసందలకు 2 స్పూన్ల ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆవాలు ఎందుకంటే అవి చిట్టాలి ఫ్రెండ్స్. చిడితేనే కూర బాగా టేస్టీగా ఉంటుంది. 3 డేస్ కింద చిక్కుడుకాయ కూర యూట్యూబ్లో పెట్టాను ఫ్రెండ్స్. అందులో వాయిస్ రికార్డ్ ఇవ్వలేను, చూపించాను. అందులో నేను వేసింది మెంతి ఆకు ఫ్రెండ్స్. ఇప్పుడు వేసింది కూడా మెంతి ఆకు. పచ్చిమిర్చి బాగా మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా దంచుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేసిన తర్వాత సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పచ్చిమిర్చికి పట్టుకుంటుంది. తర్వాత వేస్తే మిర్చి కూర కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి ఒక 2 మినిట్స్ తర్వాత వేపిన తర్వాత నెక్స్ట్ అలసందలు వేస్తున్నాను ఫ్రెండ్స్. అలసందల టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని ఐటమ్స్ వేస్తే కూర పాడైపోతుంది. అందుకని సింపుల్గా ఇలా చేస్తే న్యాచురల్గా కూర బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు గ్యాస్ ఇట్లా సిమ్లోనే పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మీడియంలో పెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉంచుకున్న తర్వాత ఇలా టమాటాలు ఒక 4-5 వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే అలసందకాయలు కొంచెం పచ్చి పచ్చిగా ఉండకుండా బాగుంటుంది టేస్ట్. ఇలా వేసుకొని తిప్పుకున్న తర్వాత టమాటాలు వేసుకున్న తర్వాత ఒక 4 మినిట్స్ ఇట్లా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఫ్రెండ్స్.